భారత ప్రభుత్వం వారి సహకార మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిని నిర్ధారించడం మరియు వేగవంతం చేయడం లక్ష్యంగా కృషి చేస్తోంది. సహకారం ద్వారా సమృద్ధి అనే ఆలోచన మరియు లక్ష్యం పటిష్టమైన విధానం మరియు చట్టపరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ ను ప్రోత్సహించడం ద్వారా సహకార ఆధారిత ఆర్థిక నమూనాను బలోపేతం చేయడం, అది ఈ సహకార సంఘాలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా చేస్తుంది. जब विकसित भारत के लिए बड़े लक्ष्यों की बात आई तो हमने सहकारिता को एक बड़ी ताकत देने का फैसला किया. हमने पहली बार सहकारिता के लिए अलग मंत्रालय बनाया, अलग बजट का प्रावधान किया. आज कोऑपरेटिव्स को वैसी ही सुविधाएं, वैसा ही प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है जैसा कॉरपोरेट सेक्टर को मिलता है. గౌరవనీయులైన గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి సమర్థవంతమైన నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ ఈ పనిని నిర్ణీత కాల పరిమితిని అనుసరించి పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంది. हमारे प्रधानमंत्री की जो कल्पना है सहकार से समृद्धि की, हम देश की समृद्धि को तो बढ़ाएंगे ही बढ़ाएंगे, देश में देश के जीडीपी में हमारे कंट्रीब्यूशन को भी बढ़ाएंगे, परंतु इसके साथ साथ जो नीचे का तबका है, जो गरीबी की रेखा के नीचे जीता था, उसके पास पूंजी नहीं है. इसकी छोटी छोटी पूंजी को एकत्रित कर कोऑपरेटिव से एक बड़ी पूंजी बनाकर उसको भी उद्यम के साथ जोड़ने का काम हम करेंगे. సహకార స్ఫూర్తిని ప్రతిబింబించే అటువంటి సంస్థ ULCCS అంటే ఉరాలంగల్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని వడకర కోజికోడ్లో ఉంది. ULCCS భారతదేశంలోని పురాతన మరియు ఆసియాలోనే అతి పెద్ద కార్మికుల సహకార సంఘం. ఇది UNDP అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఒక మోడల్ సహకార సంస్థగా గుర్తించబడింది. ULCCS ని 1924లో గురు వాగ్భటానంద నుంచి స్ఫూర్తిని పొంది 14 మంది యువకులు కేవలం 37 పైసల మూలధనంతో స్థాపించారు. 2022-23లో ULCCS టర్నోవర్ 2334 కోట్ల రూపాయలు ఉంది. ఇందులో 382 కోట్ల రూపాయలు స్థూల లాభం మరియు 17,138 మంది సభ్య సిబ్బందికి 10% డివిడెండ్ ఉన్నాయి. ULCCS కి 4,978 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. భారతదేశమంతటా ULCCS విజయాన్ని ప్రతిబింబించడానికి సహకార మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ULCCS లోని వందలాది మంది ప్రతిభావంతులైన వ్యక్తులలో ఒకరు ఆనందన్ వీకే. పేదరికం కారణంగా ఆయన 15 సంవత్సరాల వయసులో చదువు మానేసి ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఆయన మొదటి ఉద్యోగం క్వారీలో రాళ్లను పగలగొట్టడం. ఆనందన్ ఉద్యోగం చేసే సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు, నిరంతరం ఉన్నత ర్యాంకులు సాధించారు. ఈ రోజు ఆయన ULCC డైరెక్టర్ల బోర్డులో ఉపాధ్యక్షులు. എന്ത് തന്നെയായാലും നമ്മൾ ഇപ്പം എന്താ പറയുക, എല്ലാം തൊഴിലാളിയാണ്. അതിപ്പം കമ്പ്യൂട്ടർ ചെയ്യുന്ന ഒരാളും അത് തൊഴിലാളിയാണ്. പക്ഷെ അതിൻ്റെ നിർവചനം വേറെന്ന് മാത്രമേ ഉള്ളൂ അല്ലേ. നമ്മളിപ്പോൾ എഞ്ചിനീയർ അത് തൊഴിലെടുക്കുന്ന ആളാണ്. അപ്പം നമ്മൾ അങ്ങനെയാണ് കാണുന്നത്. തൊഴിൽ ചെയ്യുന്നതിൻ്റെ എന്ന് പറഞ്ഞാൽ നമുക്ക് കുടുംബത്തിനെ സംരക്ഷിക്കാൻ വേണ്ടിയിട്ടല്ലേ തൊഴിലെടുക്കുന്നത്. അപ്പം അങ്ങനെ നമ്മൾ കാണുന്നില്ല. അതിപ്പോൾ സാധനങ്ങൾക്ക് വേണ്ടിയിട്ട് ഇപ്പം നമ്മളിവിടെയുള്ള MD, അതുപോലത്തെ ചെയർമാൻ, അതുപോലെ വൈസ് ചെയർമാൻ, ഡയറക്ടേഴ്സ്, അതെല്ലാം നമ്മളൊരു സ്ഥാനം എന്ന് മാത്രമേ ഉള്ളൂ. എല്ലാം എടുക്കുന്നത് തൊഴിൽ തന്നെയാണ്. ആ തൊഴിൽ തന്നെ നമ്മത്തെ ആ മഹത്వం. ULCCS ఇది ప్రపంచంలోనే సైబర్ పార్క్ కలిగి ఉన్న ఏకైక కార్మిక సహకార సంస్థ. ఇది శ్రమను శారీరక శ్రమగా మాత్రమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా అభిజ్ఞా సామర్థ్యాలుగా కూడా నిర్వచించింది. ULCCS సమాజాన్ని మెరుగుపరచడంలో మార్పుకు కూడా ఒక మార్గం. ఇది ప్రజలకు ఉద్దేశపూర్వక ఉపాధిని అందించడమే కాకుండా వికలాంగులు మరియు వృద్ధులను కూడా జాగ్రత్తగా సంరక్షిస్తుంది. ULCCS కోజికోడ్ మరియు తిరువనంతపురంలో కళలు మరియు చేతి పనుల గ్రామాలను నిర్మించింది. స్వర్గాలయగా పిలువబడే ఈ గ్రామం వందలాది మంది కళాకారులు మరియు చేతి వృత్తుల వారికి ఉపాధిని, వ్యాపార అవకాశాలను సృష్టించడం ద్వారా మద్దతు అందిస్తుంది. ULCCS
తన శతాబ్ది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. అయితే దాని ప్రాథమిక విలువలు మార్గదర్శక శక్తిగా మిగిలిపోయాయి. అవి ఐక్యంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, ప్రగతిశీలంగా కూడా ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ అభివృద్ధిలో ULCCS ఒక నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.